విజయవాడ వెస్ట్ లో రాజకీయ పరిణామాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి సుజనా చౌదరి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఆసిఫ్ బరిలో ఉన్నారు. కొద్ది రోజులుగా ప్రచారం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో విజయంపై అభ్యర్థుల కంటే ఓటర్లకే క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్టోరీ చూసేయండి. మరి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతుంది. ఇక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ కు మారిపోగా ఆయన స్థానంలో ఆసిఫ్ ఇప్పుడు బరిలో ఉన్నారు. మెజారిటీ ఓటర్లు ముస్లింలు ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. అయితే సినిమాలో చూసిన ట్విస్ట్ మాదిరిగా మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి సడన్ ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ క్యాడర్ షాక్ కు గురైంది. వెల్లంపల్లి వల్ల అప్పటికే నియోజకవర్గంలో జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో డీలా పడ్డ శ్రేణులకు సుజనా రాక మరింత డైలమాలో పడేసింది. ఇక ఆ తరువాత సుజనా ప్రచార వేగం పెంచడం, వైసీపీ కంటే ముందుగా అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో ఆయన సక్సెస్ కాగా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారన్న పాజిటివ్ టాక్ ను ఆయన తెచ్చుకున్నారు. సరైన సమయంలో సరైన అభ్యర్థి తమ ముందుకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో సుజనా చౌదరి గారు వస్తే చాలా బాగుంటది. అది ఎందుకంటే సుజనా చౌదరి గారు రావడం వల్ల వెస్ట్ నియోజకవర్గం ప్రజలందరికీ ఒక అదృష్టం లాంటిదే. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి, ఇండియా లెవెల్లో రాజకీయం చేసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. మిగతా వాళ్ళంతా ఈ జిల్లాకు సంబంధించిన తప్ప బయటికి తెలియదు. ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఎవరైనా సరే సందులో చిన్న కాలువ చేయించాలంటే ఎక్కడికో వెళ్ళి చాలాసార్లు తిరిగి పర్మిషన్ తెచ్చుకునే తప్ప వీళ్ళకి పనులు అయ్యే పరిస్థితి లేవు. అదే సుజనా చౌదరి గారు అనుకోండి, ఒక ఫోన్ చేసినా ఒక వారం రోజులు ఢిల్లీలో ఉన్నా కూడా పనులు అయిపోతాయి. ఈ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్తో 3-4 పనులు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, లాస్ట్కి మినిస్టర్లు కూడా అయినా కూడా అది చేయలేకపోయారు. ఎర్రకట్ట సమస్య. అలాగే పంజాబ్ సెంటర్లో ఇదివరకు ఒక 20 సంవత్సరాల క్రితం స్కూటర్లు వెళ్ళటానికి కూడా రైల్వే బ్రిడ్జి మంచి మార్గం ఉండేది. అది ఇప్పటికీ కూడా ఎవరు చేయించలేకపోతున్నారు. అలాంటి పనులు కూడా సుజనా చౌదరి గారు అయితే చేయించగలరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లోనే 2 టౌన్ నగరం వచ్చేస్తుంది. అలాంటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా రహదారి ఉండాలి. ఆ రహదారి ఎర్రకట్ట కానీ, పంజాబ్ సెంటర్ కానీ, లో బ్రిడ్జి కానీ. కనుక ఇలాంటి సమస్యలకి వెస్ట్ నియోజకవర్గంలో సుజనా చౌదరి అయితే కరెక్టు. రెండోది, సుజనా చౌదరి గారి రాబోయే తరానికి, యువతరానికి ఉపాధి కల్పించే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. ఆయన దగ్గర కంపెనీలు ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగల సత్తా ఉంది. మిగతా వాళ్ళకి ఆ స్ట్రాటజీ లేదు, అంత బలం లేదు, అంత వనరులు కూడా లేవు. సుజనా చౌదరి గారు గబుక్కుని ఈ ఊరి చివర ఫ్యాక్టరీ పెట్టాలన్నా పెట్టగల సత్తా సుజనా చౌదరి గారికి ఒక నెల రోజుల్లో డిసైడ్ చేసే సామర్థ్యత ఆయన దగ్గర ఉన్న వనరులు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నిలబడ్డ అందరు క్యాండిడేట్లను చూస్తున్నారండి. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఆసిఫ్ గారిని, ఒక కోటేశ్వరరావు గారిని కమ్యూనిస్టులోని, టీడీపీ, జనసేన పార్టీ, ఇంకా బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి సుజనా చౌదరి గారిని, అన్ని క్యాండిడేట్లో చూసుకుంటే ఈయన స్థాయి ఏంటంటే 2 సార్లు రాజ్యసభగా చేశాడండి. తర్వాత ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పుడు వచ్చాడు. అంతకుముందు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి పదవి బాధ్యతలు ఇప్పించడం అలాంటి దాని నుంచి వచ్చాడు ఈయన. రాజకీయ పరంగా అయితే ఇది. ఇంకోటి ఏంటంటే విద్యావేత్త. అందులోనేంటే కొన్ని పరిశ్రమలకి ఆయన ఎస్టాబ్లిష్ చేసి అవి ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి వాటిని ఇప్పుడు ఒక పరిశ్రమలు కావాలన్నా సరే, ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా సరే ఆయన ఒక ముందంజలో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఒక డ్రైనేజీ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక బాగు కానీ ఏమీ జరగలేదండి. అదంతా ప్రచారం కోసం చేసుకొని ఏదో మళ్ళీ వైసీపీ పట్టం కట్టిద్దు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకైతే వైసీపీకి అయితే ఛాన్స్ లేదండి. కన్ఫామ్గా సుజనా చౌదరి గారు గెలిచే సీట్ ఇది. ఈ సీటు ఆయన కోరుకుంటున్న ప్రజలు కూడా ఆయనకు ఆశ్రయిస్తున్నారు. భారీ మెజారిటీతో గెలిపించామని కోరుకుంటున్నారు. అది మాత్రం సీట్ మాత్రం సుజనా చౌదరి గారే గెలుస్తారండి. ఇది మాత్రం పక్కా. దీంతో వైసీపీ పరిస్థితి స్థానికంగా బాగా ఇబ్బందుల్లోకి వెళ్లినట్టేనన్న టాక్ వినిపిస్తోంది. అంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి మళ్లీ గెలవడని తెలిసి సిట్టింగ్ ను మార్చి మైనారిటీని రంగంలోకి దింపితే మళ్లీ ఇదేం తలనొప్పి అని అధిష్టానం భావిస్తోందట. వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా వైశ్యులు, బ్రాహ్మణులు, వ్యాపారులు ఉన్నారని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన
ఆసిఫ్ ఒక్క రూపాయి కూడా విజయవాడ వెస్ట్ ముస్లింలకు సహాయం చేయకపోవడంతో వారు సైతం ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు లోకల్ టాక్ వినిపిస్తోంది. అదే విధంగా పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకొని పెడుతున్న ప్రెస్ మీట్లలో వైసీపీకి వ్యతిరేకంగా కాపులు నగరాలు ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విజయవాడ వెస్ట్ లో వైసీపీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిందని అంటున్నారు యువత. తమ ఓటు సుజనాకేనని కూడా కుండబద్దలు కొడుతున్నారు. సుజనా చౌదరి గారు ఎంతో మంది ఎమ్మెల్యేలని నిలబెట్టిన మనిషి, 2 సార్లు క్యాబినెట్ మినిస్టర్ చేసిన మనిషి అండి. ఆయనకి తెలియదంటూ లేదు. ఎంకే బేగ్ గారు తర్వాత ఒక ఇంజనీర్ అండి సుజనా చౌదరి గారు. ఆ ఇంజనీర్ అనేది ఆయన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కొండ ప్రాంతం వాళ్ళకి ఏం చేయాలి, పేద బడుగు బలహీన వాళ్ళని ఎలాగా వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలి, మోడీ గారి పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి సరైన పద్ధతిలో అందజేసి ఒళ్ళో పడే విధంగా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తేనే సాధ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారండి. మేడం, అయితే సుజనా చౌదరి గారు నాన్ లోకల్ పర్సన్, ఆసిఫ్ అనే వ్యక్తి లోకల్ పర్సన్ అంటున్నారు. దానివల్ల సుజనా చౌదరి గారు లోకల్ అండి. ఆయన చదివింది నేను చదివిన స్కూల్లోనే, మన మాంటిసోరీ స్కూల్లో చదివారు ఆయన. ఇక్కడ మైలవరం చాలా దగ్గరలోనే, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు. అంటే ఎక్కడో ఏమి బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో లేరు కదా. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు లోకలే. పాకిస్తాన్లో ఉంటే నాన్ లోకల్. సుజనా చౌదరి గారు గెలుస్తారు. అంటే ఆయనకి ఏం చూసి ఓటేయాలి, అంటే ఎటువంటి మంచి పని చేశారని చెప్పి ఓటేయాలి? డెవలప్మెంట్ చేస్తాడు. 1 టౌన్ కష్టాలు పోతాయి. 1 టౌన్ ముస్లిం సోదరులకి, ఎస్సీలకి అందరికి న్యాయం చేస్తాడు. వాళ్ళ వార్డులు డెవలప్మెంట్ చేస్తాడు. వాళ్ళ భావితరాలు బాగుంటాయి సుజనా చౌదరి గెలిస్తే. అయితే లోకల్ కాని వ్యక్తికి ఓటేసి గెలిపించుకొని ఆయనకి ఢిల్లీ వెళ్ళి మా ఓటు చెప్పుకోవాలా అంటున్నారు. ఆయన ఢిల్లీలో ఉండడు, ఆయన తాడేపల్లిలో ఉంటాడు. ఇక్కడే ఆయన తాడిగడిపే. ఆయన విజయవాడే నెగిటివ్ ప్లేస్. విజయవాడ పెట్టే వార్డులు మారారంతే. పరిస్థితి ఎలా ఉంది? ఎవరు గెలుస్తారంట? వెస్ట్ నియోజకవర్గంలో అసెంబ్లీలో పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు గెలవటం తథ్యం. ఎందుకంటే సుజనా చౌదరి గారు పార్లమెంటు సభ్యుడిగా, మంత్రిగా అన్ని విధాలుగా పనిచేసిన వ్యక్తి. మన పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని, కుంటుబడిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క యువకులకి అన్ని విధాలా తోడ్పడతానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. బీజేపీ ద్వారాగా నిధులు తెచ్చి మన పశ్చిమ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నీరాజం పలుకుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా సుజనా చౌదరి గెలవటం ఖాయం. మొత్తంగా గ్రౌండ్ లెవెల్లో పకడ్బందీగా సెట్ చేసుకుంటూ వచ్చిన సుజనా తన గెలుపు కోసం తనదైన స్ట్రాటజీలతో ముందుకు వెళ్తున్నారు. విజయవాడ వెస్ట్ లో ఆయన గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఆయన మెజారిటీ 10,000కు పైగా ఉండే అవకాశం ఉందన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.